ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నమ్మ, నాకు ఈ రోజు అసలు సౌందర్య లహరి అంటే ఏంటి చెప్పండి. సౌందర్య లహరి అన్న పదానికి అందము యొక్క ప్రవాహము అని అర్థం. లహర్ అంటే సౌందర్య అల, లహరి అని. లహరి అంటే అలలు కలిగింది. అలలు కలిగింది ఏమిటి? ప్రవాహంలో అలలు ఉంటాయి. సౌందర్యం అనేటటువంటిది ఒక స్టాటిక్గా లేకుండా అది డైనమిక్గా ప్రవహిస్తూ ఉండే అందం, చైతన్యంతో కూడుకున్నటువంటి అందం అన్నమాట సౌందర్య లహరి అంటే. పుట్ట అందం ఓ పెయింటింగ్ వేసాం, అలా ఉంటుంది. పెయింటింగ్ పర్ఫెక్ట్గా ఉంది, అంత లెక్కలు. కానీ పక్కన ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిలో పర్ఫెక్షన్ లేదు కానీ లైఫ్ ఉంది. ఎవరిని ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది? అమ్మాయిని చూడాలనిపిస్తుందా లేదా? దీనికి దానికి ఉన్న తేడా ఏమిటి? ఇందులో చైతన్యం ఉంది, అక్కడ లేదు. ఇటువంటి అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో మళ్ళీ ఇది అదంటే అక్కడే అట్లా కాదు, వెళ్ళిపోతుందని భయం కాదు, ఇందులో చైతన్యం ఉంది. లైఫ్, జీవం, జీవకళ ఉంది. అటువంటి సౌందర్యానికి పరమావధిగా ఉండేటటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దానిని సౌందర్య లహరి అన్నారు. సృష్టిలో సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆకృతికి ఆ లక్షణాలన్నీ ఒక్కచోట పోతపోస్తే అది జగన్మాత అమ్మవారు అవుతుంది. సాముద్రిక లక్షణాలు అంటే ఈ శరీరం ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, కన్నులు ఇలా ఉంటే బాగుంటాయి, ముక్కు ఇలా ఉంటే చక్కగా ఉంటుంది, పొట్ట ఇంత ఉండాలి, ఇలా ఉంటే మంచిది అని చెప్పేది సాముద్రిక శాస్త్రం. పొట్ట గురించి ఎందుకు చెప్పాను అంటే దాని వర్ణన సాముద్రిక శాస్త్రంలో చాలా విశేషం. ఎవరికైతే పల్చని పొట్ట ఉంటుందో, సన్నని నడుము ఉంటుందో అటువంటి వారు ఉత్తమమైనటువంటి జాతికి చెందిన స్త్రీలుగా పరిగణించబడ్డారు. మనం కూడా ఫ్లాట్ బెల్లీ లాంటి వాటి గురించి, మెజర్మెంట్స్, కొలతల గురించి లెక్కలు చెప్పుకుంటూ ఉంటాం కదా అందానికి. ఎందుకు అంటే ఎవరికైతే పల్చని పొట్ట ఉంటుందో వారికి గర్భధారణ తేలిగ్గా ఉంటుంది. గర్భధారణ తేలిగ్గా ఉండడంతో పాటుగా ఆ శరీరం యొక్క ఆకృతి కూడా మన వాళ్ళు చెప్తారు. అలా గనక ఉన్నట్టయితే ప్రసవం తేలిగ్గా అవుతుంది. ఈ రెండే కదా పురుషులకి స్త్రీలకి ఉండేటటువంటి తేడా. స్త్రీలని పురుషుల నుంచి వేరు చేసే వాటి 3 లక్షణాల్లో ప్రధానమైనవి 2 ఇవి. ఒకటి గర్భధారణ, 2 ప్రసవం, 3వది పాలిపడం. వీటిల్లో కూడా సాముద్రిక శాస్త్రం ఉంది. ఇలా ఉంటే ఉత్తమ జాతి అని. ఇటువంటి లక్షణాలన్నీ మూర్తిభవిస్తే ఉంటాయి. లలితా రహస్యనామ సహస్రంలో లావణ్య సేవధి అనే నామం ఉంది. లావణ్యం అన్నదానికి నిధి లాంటిది, అంతే అంతే. ఇంకా అసలు నిధి మొత్తం లావణ్యం అంటే ఏమేమి ఉంటాయని చూస్తే అక్కడ ఉండేటటువంటిది. అట్లాంటి మహాలావణ్య సేవధి అనే నామం ఉంది. ఇది తీసుకుని అమ్మవారిని సౌందర్యవంతంగా వర్ణించినటువంటిది. దీనికి ఏమని చెప్తారంటే సౌందర్యలహరి అనే పేరుతో 100 శ్లోకాలు ఉన్నటువంటి ఒక కావ్యాన్ని రచించినటువంటి వారు జగద్గురు ఆదిశంకర్లు. దాని గురించి వ్యాఖ్యాతలు చెప్పిన మాట ఏమిటంటే లలితా రహస్యనామ సహస్రానికి కవితాత్మకమైనటువంటి వ్యాఖ్యానం అన్నారు. వ్యాఖ్యానమే గాని కవితాత్మకం. ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. 41 శ్లోకాలు అసలు ఎవరి గురించి వర్ణిస్తున్నారో చెప్పకుండా వర్ణన ఉంటుంది. దీన్ని ఆనందలహరి అంటారు. సా అంతే, సా అంటే ఆమె, తత్ అని కూడా అంటే అర్థం ఏమిటి? అది అని అర్థం. అదంటే స్త్రీ రూపంలో ఉన్నది. అది ఏమిటి? ఒక పేరు చెప్తే మిగిలిన పేర్లు కాకుండా పోతాయి. అంచేత మూలతత్వం. అలా చెప్పుకుంటూ 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 వచ్చి అమ్మవారి యొక్క సూక్ష్మతర సూక్ష్మతమ రూపాల వర్ణన 41 శ్లోకాల్లో ఉంటుంది. 42వ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన ఉంది. సూక్ష్మ రూపం ఏమిటి అంటే అమ్మవారిది మనకు కనపడే, స్థూల రూపం ఏది అంటే మనకు కనిపించేట్టుగా మనం పెట్టుకున్నట్టు ఆ ముఖము, కాళ్ళు, చేతులు అవన్నీను భౌతిక రూపం. ఇది స్థూల రూపం. స్థూల రూపం కాకుండా అమ్మవారిని ఆరాధించే మార్గం ఏముంది?
దానికి సంబంధించినటువంటిది యంత్రం, శ్రీ యంత్రం అంటాం. దానికి అది సూక్ష్మం. సూక్ష్మతరం అంటే ఇంకా సూక్ష్మమైంది ఏమిటి అంటే అమ్మవారి యొక్క మంత్రం షోడశి. అంతకన్నా సూక్ష్మమైంది ఏమిటి మనందరిలోనూ ఉన్న అమ్మవారి యొక్క రూపం కుండలిని మనందరిలో ఉంది. ఈ మూడింటి వర్ణన 41 శ్లోకాల్లో అవుతుంది. 42వ శ్లోకం దగ్గర నుంచి అమ్మవారిని కిరీటం నుండి పాదాల దాకా వర్ణించటం ఉంది. ఈ వర్ణనలోనే అటు అందం, ఇటు తత్వం, మరొక పక్కన మానవులు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విశేషాలు ఉన్నాయి. అందులో ఉన్న అర్థం తెలిస్తే ఒక ఇల్లాలు, ఒక ముత్తైదువ ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, అలాగే ఇల్లాలితో భర్త ఎలా ప్రవర్తించాలి అది కూడా ఉంది. ఇందులో హంసల ఆవిడ నడక గురించి వర్ణిస్తూ ఆవిడ దగ్గర నడక నేర్చుకోవడానికి వచ్చినటువంటి హంసలు వదిలి వెళ్ళట్లేదుట. అంటే ఇంకా ఆవిడ నడక దగ్గర పూర్తిగా పర్ఫెక్షన్ రాలేదు అని అక్కడ ఏమని వర్ణిస్తాడు, చారు చరితే అంటాడు. చారు చరితే అంటే మనోహరమైనటువంటి ప్రవర్తన కలిగింది. అంటే ఇక్కడ నడక అనే అర్థంతో పాటుగా నడత అనే అర్థం కూడా చెప్పారు. ఇంకా ఆవిడ మోకాళ్ళు గట్టిపడ్డాయిట. ఎందుకు గట్టిగా ఉన్నాయిట అంటే భర్త రాగానే ఆయనకి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసిందిట. అలా నమస్కారం చేయడం వల్ల తరచుగా నేలకి మోకాళ్ళు తగిలి మోకాళ్ళు గట్టిపడ్డాయంటాడు. అక్కడ గబగబగబా ఆవిడ సంభ్రమంగా బయలుదేరుతోందిట. ఎందుకు బయలుదేరుతోంది అంటే పక్కనున్న చెలికత్తెలు చెప్తున్నట్ట, అమ్మా అక్కడ ఇంద్రుడి కిరీటం ఉంది, అక్కడ బ్రహ్మగారి కిరీటం ఉంది, వాటిని తొక్కుతావేమో జాగ్రత్త, అంత తొందరగా వెళ్ళకు అంటున్నారు. ఎందుకు ఎడుతోందిట, భర్త వచ్చాడనేటటువంటి వార్త వినపడితే గబగబగబా సంరంభంగా వెళ్ళిందిట. అంటే ఇక్కడ ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి భర్త వస్తున్నాడు అనగానే ఎదురెళ్ళడం ఒకటి సంభ్రమంగా తడబాటుతో, ఇంకోటి ఏమిటి ఈవిడికి నమస్కరించడానికి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి కిరీటాలు పక్కకు పెట్టి నిలబడి ఉన్నారు. కిరీటాలు పెట్టుకోకూడదు కదా, ప్రవర్తన అక్కడ మనకి తెలుస్తోంది. అంతేకాదు ఇంకో సంగతి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇట్లాంటివి. అమ్మవారి పాదాలకున్నటువంటి గజ్జెలు గల్లుమన్నవి ఉంటే, గల్లుమంటే అవి మన్మధుడు నవ్వినట్టుగా ఉన్నాయిట. ఎందుకు అంటే శివుడు ఎప్పుడో మన్మధుణ్ణి దహించాడు కదా శరీరం లేకుండా, పగ తీర్చుకోవడానికి నవ్వాట. ఎందుకు నవ్విన పరిస్థితి ఏమిటి, అమ్మవారి పాదాలు గల్లుమనడానికి కారణం ఏమిటి అంటే శివుడు ఎవరి పేరో తలుచుకున్నట్టమ్మా, నోరు జారాడు, ఎవరో పేరు, స్త్రీ పేరు. అంతే ఈవిడి కోపం వచ్చి అని తన్నింది. తన్నితే కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు పట్టుకోవద్దని విడిలా అంది. అనగానే కాలికున్నటువంటి గజ్జలు గల్లుమన్నాయిట. ఆ గల్లుమండం మన్మధుడు నవ్వినట్టుందని. అంటే భర్త పొరపాటు చేస్తే భార్య కాళ్ళు పట్టుకోవాలన్నమాట. ఈ సంగతి ఉంది. ఇలా ఎన్ని విషయాలు ఉంటాయంటే చెప్పడానికి వీలు లేనన్నటువంటి విషయాలు. ఇటు ఒక స్త్రీ ఎలా ఉండాలో చెప్పడం దగ్గర నుంచి పిల్లలు ఎలా ఉండాలో కూడా అందులో ఉంటుంది. ఈయన స్కందుడు, కుమారస్వామి, తర్వాత వినాయకుడు శత్రువుల్ని జయించి వచ్చిన తర్వాత వాళ్ళకున్న కిరీటాలు అవన్నీ బయట పెట్టి లోపలికి వచ్చారు అమ్మ దగ్గరికి. అధికార లాంఛనాలతో రారుగా పెద్దల దగ్గరికి. శివుడి దగ్గరికి వెళ్ళేమో ఆయన దగ్గర తీసుకోలేదు ప్రసాదం, ఎందుకంటే చండీశ్వరుడిది ఇవ్వాలి శివుడిది, అందుకని అమ్మ దగ్గరికి వచ్చారు. వస్తే ఇవిడ తింటూ ఉన్న తాంబూలం వాళ్ళకి ఇచ్చింది, అవి తీసుకుని తృప్తి పడ్డారంట. అంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పుడు తమ అధికార లాంఛనాలని పక్కకు పెట్టాలి. నీవు ఎంత గొప్పవాడివైనా ఢిల్లీకి రాదైనా తల్లికి బిడ్డవే అనే సంగతి గుర్తుపెట్టుకుని నీ పదవుల దగ్గరికి పెట్టుకుని అమ్మ దగ్గర కాళ్ళ దగ్గర రావాల్సిందే. ఇది పిల్లలకు చెప్పేది. ఇట్లా చెప్పుకుంటూ వచ్చినట్టయితే అసలు కుటుంబ వ్యవస్థ, మనుషుల యొక్క ప్రవర్తన, ఆడవాళ్ళు పెట్టుకునే అలంకారాలు, ఆ అలంకారాల యొక్క వైశిష్ట్యం, ఇలా ఎన్ని విషయాలు చెప్తారో సౌందర్యలహరిలో చెప్పడానికి వీల్లేనని ఉంటాయి.
మీరు చెప్తుంటేనే పూర్తిగా వినాలనిపిస్తుంది. ఇంకా ఆపాలనిపించట్లేదు ఎపిసోడ్. అమ్మ ఒక్కొక్క శ్లోకం గురించి చెప్పాలంటే గంటన్నర పడుతుందమ్మా. మరి అన్ని విశేషాలు ఉన్నాయి ఆ శ్లోకాల్లో. యెస్. ఊరికే దాని గురించి చెప్తుంటే తృప్తి నాకే లేదు. మీకెలా ఉంటుంది? ఎప్పుడు చదవాలమ్మా? లైక్ ఏ కోరికనైనా తీర్చుకోవడానికి చదువుతారా? ఏదైనా చదవచ్చమ్మా. దేనికైనా చదవచ్చు. అందులో అమ్మవారిని ప్రార్థించుకోవడమే ఉంది గనక మనకి అమ్మ తలుచుకుంటే భావన మాత్ర సంతుష్టాయై నమో నమః అని ఉంది. అలా. అయితే ఈ సౌందర్యలహరి గురించి మాత్రం కొంతమంది పండితులు, సాధకులు ఈ శ్లోకానికి ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి కొన్ని శ్లోకాలకి చెప్పారు. అలాగే ఫలితం ఉంటుందని చెప్పి ఊరుకోవడంతో పాటుగా ఊరుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే దానికో యంత్రం ప్రతి శ్లోకానికి. ఆ యంత్రం రాగి రేకు మీద రాయాలా, వెండి రేకు మీద రాయాలా, బంగారం రేకు మీద రాయాలా, వేరే ఉన్నాయి. అందులో ఒక బీజాక్షరంతో కూడుకున్న ఒక యంత్రం. ఆ యంత్రం ఎదురుగా పెట్టుకుని ఈ శ్లోకాన్ని ఇన్ని 100 సార్లు చదివి అయిన తర్వాత దానికి నైవేద్యం పెట్టి ఇంత చేస్తే ఈ కోరిక ఫలిస్తుంది అని 100 శ్లోకాలకి 100 ఫలితాలు ఇచ్చారమ్మా. సో దాన్ని మనకి ఏది కావాలో దాన్ని అంత ఓపిక 1000 సార్లు చదవగలరా? ఆలోచించుకోవాలి. చదివారు కొంతమంది. 1000 సార్లు కదమ్మా, అన్ని 1000 సార్లు కాదు. ఆ ఒక్క శ్లోకం 1000 సార్లు. 1000 సార్లు. రోజు ఒక రోజుకు 1000 సార్లు చొప్పున ఎన్నాళ్ళు చదవాలి అని ఉంది. అది చేసిన వాళ్ళు ఉన్నారు. మాకు ఫలితం వచ్చింది అన్న వాళ్ళు ఉన్నారు. నాకు అట్లాంటి కోరికలు లేవు కనుక నీకు అమ్మవారిని తలుచుకుంటే ఆనందమే తప్ప నాకు మరొకటి లేదు కనుక ఆనందాన్నే పొందుతూ ఉంటాను. కష్టే ఫలి. అదే అంది. మాకు అది ఏమీ లేదు. మేము మాత్రం నిత్యం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రాం మురరిపువరాహస్య భవతి. ఈ ఒక శ్లోకం. శివశక్త్యాయుక్తో అని సౌందర్యలహరిలో ఉన్న మొదటి శ్లోకం. శరజ్యోత్స్నా శుభ్రాం అనేటటువంటి శ్లోకం. ఈ 3 శ్లోకాలు నిత్యం చదువుకోమని మా గురువు గారు మాకు చెప్పారు. మా నిత్య పూజా విధానంలో ఈ 3ంటిని తప్పనిసరిగా మేము చదువుకుంటాం. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.